హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి 2026కి సంబంధించి ఆగస్ట్ థర్డ్ షిఫ్ట్ 1కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి అనాలిసిస్ చూద్దాం. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా నేను ఈ వీడియోకి 1000 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీరు ఇచ్చేటటువంటి సపోర్ట్ని బట్టి నెక్స్ట్ స్టెప్స్కి సంబంధించినటువంటి వీడియోస్ అనేవి తీసుకురావడం జరుగుతుంది. సో అదేవిధంగా ఏదైతే మనం షిఫ్ట్ వైజ్ అనాలిసిస్ చేస్తున్నామో వీటికి సంబంధించిన పీడిఎఫ్ అనేది మన యాప్లో సూపర్ రివిజన్ కోర్సులో అవైలబుల్గా ఉంటుంది. తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏప్రిల్ 2025లో తీసుకొచ్చిన సచేత్ యాప్ కింది వాటిలో ఎవరి ద్వారా ప్రారంభించబడింది? సచేత్ యాప్ అనేది ఎప్పుడు తీసుకొచ్చారు? 2026లో తీసుకొచ్చారు. సో ఎవరి చేత ప్రారంభించబడిందంటే సి డాట్ అనే సంస్థ, అదేవిధంగా ఎన్డిఎంఏ అనే 2 సంస్థల ద్వారా ఇది ప్రారంభించబడింది. సో ఎవరు దీన్ని ప్రమోట్ చేశారు అంటే నరేంద్ర మోదీ 2025లో ప్రధాని మోదీ దీన్ని ప్రమోట్ చేయడం జరిగింది. అంటే డౌన్లోడ్ చేసుకోమని చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఎన్డిఎంఏ అంటే ఏంటి అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. నెక్స్ట్ సి-డాట్ సంస్థ ఏంటి మనకి ఇది అంటే టెలికమ్యూనికేషన్ సంస్థగా చెప్తాం. సో టెలికమ్యూనికేషన్ విభాగమైనటువంటి సి-డాట్ సంస్థ, అదేవిధంగా ఎన్డిఎంఏలు సంయుక్తంగా సచేత్ అనే యాప్ను రూపొందించడం జరిగింది. దేనికోసం అంటే వరదలు, అదేవిధంగా తుఫాన్లు, ప్రకృతి వైపరీత్యాల నుండి సురక్షితంగా ఉండడం కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల పద్మవిభూషణ్ 2026తో సత్కరించబడిన డాక్టర్ ఎన్ రాజం కింది ఏ సంగీత వాయిద్యాన్ని వాయించడంలో ప్రసిద్ధి చెందారు? సో డాక్టర్ ఎన్ రాజం గారికి 2026లో పద్మవిభూషణ్ అవార్డు అనేది దక్కింది. సో ఏ వాయిద్యాన్ని వాయించడంలో ఆమె విద్వాంసులు అని అడుగుతున్నారు. అంటే వయోలిన్ని వాయించడంలో ఆమె విద్వాంసులుగా చెప్తాము. సో ఇక్కడ డాక్టర్ ఎన్ రాజం ఒక మహిళగా చెప్తాం, మహిళా సంగీత విద్వాంసురాలుగా చెప్తాం. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 2026 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నటుడు విజయ్ దళపతికి చెందినటువంటి రాజకీయ పార్టీ పేరు ఏమిటి? నేను ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ చెప్పేటప్పుడు దీన్ని డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ తమిళనాడులో నటుడి విజయ్కి సంబంధించినటువంటి టీవీకే పార్టీ, తమిళగా వెట్రి గజగం అనేటటువంటి పార్టీ టీవీకే పార్టీ విజయం సాధించడం జరిగింది. 234 స్థానాలకు గాను 108 స్థానాలు కైవసం చేసుకొని మనకి కోయలేషన్ గవర్నమెంట్ను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ నటుడి విజయ్కి సంబంధించిన పార్టీ ఏంటి? తమిళ వెట్రి గజగం పార్టీ. నేను ఆల్రెడీ చెప్పా 100% అడుగుతాడని చెప్పి. సో నేను ఏదైతే 100% అడుగుతాడని చెప్తున్నా కంపల్సరీ కొంచెం స్ట్రెస్ చేసి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే మళ్ళీ అడిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫ్రెండ్స్, మనకి ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి ఆర్ఆర్బీ గ్రూప్ డి ఆస్పిరెంట్స్ కోసం సూపర్ రివిజన్ మెటీరియల్ అనేది అందించడం జరుగుతుంది. సో దానికి సంబంధించి అసలు కంటెంట్ ఏముంది, అది మీకు యూజ్ అవుతుందా అనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. సూపర్ రివిజన్ మెటీరియల్లో భాగంగా మనం ఏమందిస్తున్నామంటే 10 గ్రాండ్ టెస్ట్లు మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి, నెక్స్ట్ 18 మంత్స్ కరెంట్ అఫైర్స్. ఇందులో మీకు 2015 జనవరి నుంచి 2016 జూన్ వరకు 18 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ 750 కరెంట్ అఫైర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి, విత్ టెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి. నెక్స్ట్ ఇందులోనే మీకు టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ అంటే సో ఇక్కడ చూడండి, స్పోర్ట్స్, అవార్డ్స్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, జిఐ ట్యాక్స్, యూనియన్ బడ్జెట్, అపాయింట్మెంట్స్, ఎక్సర్సైజెస్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్, సబ్మిట్స్, ఇండెక్సెస్ అండ్ ర్యాంక్స్, ఎకనామిక్ సర్వే కరెంట్ అఫైర్స్ ఉంటాయి. మొత్తం 11 టాపిక్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వీటితో పాటుగా 2025లో జరిగినటువంటి ఎగ్జామ్ ఉంది కదా, ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి, మనం దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ రివ్యూ వీడియోస్ అనేది చేయడం జరిగింది. దానికి సంబంధించి కంప్లీట్ పీడిఎఫ్స్ అనేవి మీకు ఈ 2025 ఆల్ సిప్స్ జనరల్ సైన్స్ పీడిఎఫ్లో మీకు ఉంటాయి. నెక్స్ట్ 1500 జనరల్ సైన్స్ ఎంసీక్యూస్, ఇందులో కెమిస్ట్రీకి సంబంధించి 500 ఉంటాయి, నెక్స్ట్ ఫిజిక్స్కి సంబంధించి 500 ఉంటాయి, నెక్స్ట్ బయాలజీకి సంబంధించి కూడా మీకు 500 ఎంసీక్యూస్ అనేవి ఉంటాయి. సో మరి ఈ కోర్స్ని ఎలా అవైల్ చేసుకోవాలనుకుంటే చూడండి, మీకు ప్లే స్టోర్లో కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోగానే లాగిన్ అవ్వగానే మీకు ఇక్కడ స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ స్టోర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు ఇలా
కోర్సెస్ అనేవి ఓపెన్ అవుతాయి. మీకు ఇందులో ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి సంబంధించి ₹149 కోర్స్ అనేది కనిపిస్తుంది. ఆర్ఆర్‌బీ గ్రూప్ డీ 18 మంత్స్ కరెంట్ అఫైర్స్ అని చెప్పి ఆ కోర్స్ అనేది కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అన్ని ఫోల్డర్స్ కూడా కనిపిస్తాయి. సో మీరు ఇవి గనుక ప్రిపేర్ అవ్వగలిగితే మీకు కరెంట్ అఫైర్స్ నుంచి ఎన్ని క్వెషన్స్ అడిగినా కూడా మీరు మాక్సిమం క్వెషన్స్ ఆన్సర్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. 15-20 క్వెషన్స్ అడుగుతున్నారు కరెంట్ అఫైర్స్‌లో. అన్ని క్వెషన్స్‌కి మనం ఆన్సర్ చేసే విధంగా ఈ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఒక్క క్వెషన్ కూడా మిస్ అవ్వకుండా అన్ని టాపిక్స్ వైస్‌గా ఇచ్చాం. అదేవిధంగా ఓవరాల్‌గా 18 మంత్స్‌కి సంబంధించినటువంటి 750 కరెంట్ అఫైర్స్ కూడా మనం ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ కోర్స్‌ని అవైల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ప్లే స్టోర్‌లో కేఎన్ఆర్టీ ప్లస్ యాప్ ఉంటుంది. ఆ యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ కోర్సెస్‌ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్‌కి సంబంధించిన లింక్ అనేది కామెంట్ సెక్షన్‌లో ఉంటుంది. అదేవిధంగా డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటుంది. అక్కడి నుంచి కూడా మీరు యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అవైల్ చేసుకోండి. నెక్స్ట్ క్వెషన్, ఫిబ్రవరి 2026లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ మధ్య అధికారిక ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? 2026లో ఫ్రాన్స్ అధ్యక్షుడు అదేవిధంగా భారతదేశానికి చెందినటువంటి ప్రధాని మోదీకి మధ్య శిఖరాగ్ర సమావేశం, ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం అనేది ఎక్కడ జరిగిందంటే ముంబైలోని లోక్ భవన్లో జరిగింది. సో ఈ సమావేశంలో ఇరు దేశాల యొక్క సంబంధాలను స్పెషల్ గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్గా అప్గ్రేడ్ చేయడం జరిగింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బెంగళూరులో జరిగిన ఇండియన్ అథ్లెటిక్ సిరీస్ 2026లో పురుషుల లాంగ్ జంప్ విభాగంలో 8.15 మీటర్లు దూకి బంగారు పథకం సాధించిన భారతీయ అథ్లెట్ ఎవరు? అంటే మనకి ఆప్షన్ బి మురళీ శ్రీశంకర్. మనకి 2026లో బెంగళూరులో జరిగినటువంటి ఇండియన్ అథ్లెటిక్ సిరీస్ 2026లో 8.15 మీటర్లు దూకి బంగారు పథకం సాధించినటువంటి అథ్లెట్ ఎవరు అంటే మురళీ శంకర్. సో మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతాడు అంటే ఇండియన్ అథ్లెటిక్ సిరీస్ 2026 ఎక్కడ జరిగింది అంటాడు. అంటే బెంగళూరులో జరిగింది. ఎక్కడ జరిగింది? బెంగళూరులో జరిగింది. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 2026లో మాడ్రిడ్లో జరిగిన లారియస్ వాల్ స్పోర్ట్స్ అవార్డ్స్ స్పోర్ట్స్ మెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి దక్కింది? ఏప్రిల్ 2026లో మాడ్రిడ్లో జరిగినటువంటి లారియస్ వాల్ స్పోర్ట్స్ అవార్డ్స్లో స్పోర్ట్స్ మెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి లభించింది అంటున్నాడు. అంటే కార్లోస్ అల్కరాజ్కి లభించింది. ఆల్రెడీ మనం స్పోర్ట్స్కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ వీడియో అనేది చేయడం జరిగింది. ఆ వీడియోలో ఈ క్వశ్చన్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది. సో నేను స్ట్రెచ్ చేసి చెప్పా, ఎందుకంటే లారియస్ స్పోర్ట్స్ అవార్డ్స్ అనేవి ఆర్ఆర్బీ గ్రూప్ టీకి చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే 2025లో కూడా మనకి ఆర్ఆర్బీ గ్రూప్ టీ ఎగ్జామ్స్లో ఈ లారియస్ స్పోర్ట్స్ అవార్డ్స్ గురించి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి డిఫరెంట్ షిప్స్లో అడగడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 26 అక్టోబర్ 2026న జరగనున్న 17వ వార్షిక బాలన్ డి ఓర్ అవార్డుల వేడుక తొలిసారిగా ప్యారిస్ వెలుపల ఏ నగరంలో జరిగింది? ఇది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అంటే లండన్లో జరిగింది. 2026కు సంబంధించి అక్టోబర్ 26న 17వ బాలన్ డి ఓర్ అవార్డుల వేడుక అనేది ప్యారిస్ వెలుపల మొట్టమొదటిసారిగా ఎక్కడ జరిగిందంటే లండన్లో జరిగింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2026లో యువత సార్వంగీణ వికాసం కోసం క్రీడలు, సంస్కారం మరియు విజయానికి కొత్త ఎత్తులు అనే ట్యాగ్ లైన్తో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆరోహ్ 2026 వేసవి క్రీడా శిబిరాన్ని ప్రారంభించింది? అంటే మధ్యప్రదేశ్ అనేది ప్రారంభించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం అనేది మనకి క్రీడలు, సంస్కారం మరియు విజయానికి కొత్త ఎత్తులు అనేటటువంటి ట్యాగ్ లైన్తో మనకి ఆరోహ్ అనేటటువంటి క్రీడా శిబిరాన్ని ప్రారంభించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 6 నుండి 8 ఏప్రిల్ 2026 వరకు జరిగిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ సమావేశం ఎన్నవది? అంటే 60వది. ఓకేనా? సో 6 నుంచి 8 ఏప్రిల్ 2026 వరకు జరిగినటువంటి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ, దాన్నే మానిటరీ పాలసీ కమిటీ అంటాం, ఎంపీసీ కమిటీ అంటాం. సో ఎంపీసీ సమావేశం అనేది ఎన్నవది అంటే 60వది. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ 60వ ఎంపీసీ సమావేశంలో ద్రవ్యోల్బణాన్ని 4.6%గా నిర్ణయించడం జరిగింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, డిసెంబర్ 2025లో జరిగిన ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో రెపో రేటును ఎంతకు తగ్గించారు? అంటే 5.25%కి తగ్గించడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్, నవంబర్ 2, 2025న శ్రీహరికోట నుండి బాహుబలి రాకెట్ ద్వారా ఇస్రో ప్రయోగించినటువంటి భారతదేశపు అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం పేరు ఏమిటి? అంటే మనకి ఆప్షన్ సి సిఎంఎస్ 3 అనేది మనకి ఏంటంటే నవంబర్ 2, 2025న శ్రీహరికోట నుండి ప్రయోగించినటువంటి బాహుబలి రాకెట్ ద్వారా ప్రయోగించినటువంటి అత్యంత బరువైనటువంటి కమ్యూనికేషన్ ఉపగ్రహంగా చెప్తాం. సో బాహుబలి రాకెట్ అంటే దాని పేరేంటి? LVM-3 అంటాం. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మే 2026 మధ్యలో వచ్చిన తీవ్రమైన ఆకస్మిక తుఫాను, పిడుగులు మరియు భారీ వర్షాల కారణంగా ఏ రాష్ట్రంలోని 26 జిల్లాలు ప్రభావితం అయ్యాయి? సుమారుగా 111 మంది ప్రాణాలు అనేవి కోల్పోవడం జరిగింది. అంటే ఉత్తరప్రదేశ్. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ బ్యాంక్ సవరించిన రోజుకు $3 అంతర్జాతీయ దారిద్ర్య రేఖ ప్రమాణం ఆధారంగా 2022-23లో భారతదేశంలో తీవ్రమైన దారిద్ర్య రేటు ఎంతగా నమోదైంది? అంటే 5.3%గా నమోదైంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భవిష్యత్ నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ NGLVకు సంబంధించి వార్తల్లో నిలిచినటువంటి ప్రాజెక్ట్ సూర్ ఏ సంస్థ ద్వారా ప్రారంభించబడింది? అంటే ఇస్రో ద్వారా ప్రారంభించబడింది. సో దీని తొలి పరీక్ష అనేది 2034-35లో జరగనుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సైబర్ బానిసత్వం మరియు గ్లోబల్ డిజిటల్ అరెస్ట్ వంటి ఆర్థిక మోసాలపై సిబిఐ చేస్తున్న అంతర్జాతీయ విచారణ ప్రధానంగా ఆసియాలోని ఏ ప్రాంతంపై దృష్టి సారించింది? అంటే ఆగ్నేయ ఆసియా పైన ఎక్కువగా దృష్టి సారించింది. అందులో మనకి మయన్మార్, కంబోడియా, థాయిలాండ్ వంటి సౌత్ ఈస్ట్ దేశాలు అనేవి ఉన్నాయి. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 2026లో జరిగే 98వ ఆస్కార్ అవార్డుల్లో భారతదేశం నుండి అధికారిక ఎంట్రీగా ఏ చిత్రాన్ని పంపారు? అంటే ఓం బ్యాండ్ అనే చిత్రాన్ని పంపారు. నెక్స్ట్ మన క్వశ్చన్ ఏమడుగుతారు అంటే ఓం బ్యాండ్ యొక్క చిత్ర దర్శకుడు ఎవరు అంటారు. అంటే నీరజ్ గోవాన్ మనకి ఈ ఓం బ్యాండ్ చిత్రం యొక్క దర్శకుడిగా చెప్తారు. సో మార్చి 2026లో జరిగే 98వ ఆస్కార్ అవార్డుల్లో భారతదేశం నుంచి అధికారిక ఎంట్రీగా స్థానం సాధించిన చిత్రం ఏంటంటే హోమ్ బ్యాండ్ చిత్రము. సో ఇది టాప్ 15 షార్ట్ లిస్ట్లో కూడా చోటు దక్కించుకోవడం జరిగింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2026లో అమెరికా ఇరాన్ సైనిక సంఘర్షణ సమయంలో ప్రపంచ చమురు సరఫరాను అడ్డుకునేందుకు ఇరాన్ మూసివేసిన జలసంధి ఏది? నేను ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్గా కరెంట్ అఫైర్స్లో, అర్మూజ్ జలసంధి. సో రీసెంట్గా చాలాసార్లు ఇది న్యూస్లో ఉంది. 2026లో అమెరికా ఇరాన్ సైనిక సంఘర్షణ కారణంగా ఇరాన్ అనేది అర్మూజ్ జలసంధిని మూసివేసింది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువు యొక్క గతిశక్తి 40 జౌల్స్ నుండి 140 జౌల్స్కు పెరిగితే ఆ వస్తువుపై జరిగిన మొత్తం పని ఎంత? అంటే 100 జౌల్స్ అవుతుంది. సో పని శక్తి సిద్ధాంతం ప్రకారం ఏంటి, మనకి ఒక వస్తువుపై జరిగినటువంటి పని దాని గతి శక్తిలో మార్పుకి సమానంగా ఉంటుంది. దాని యొక్క గతి శక్తిలో మార్పుకి సమానంగా ఉంటుంది. అంటే W = డెల్టా KE KE2 - KE1 అంట. సో KE అంటే ఏంటి? కైనెటిక్ ఎనర్జీ కదా. సో ఇక్కడ KE2 ఎంత? 140 జౌల్స్. నెక్స్ట్ KE1 ఎంత? 40 జౌల్స్. సో అప్పుడు మనకేమవుతుంది? 100 జౌల్స్ అవుతుంది. 100 జౌల్స్ అవుతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గతిశీల వస్తువు యొక్క వేగ కాల గ్రాఫ్ అంటే మనకి వేగము అదేవిధంగా టైం యొక్క గ్రాఫ్ రేఖకాల అక్షము వైపు వంగి ఉంటే దాని వేగం పరిస్థితి ఏమిటి? అంటే కాలంతో పాటు మారుతూ ఉంటుంది. సో రేఖ వంగి ఉంటే ఆ వస్తువు ఏకరీతి త్వరణం లేదా మందగమనంలో ఉంటుందని మనం తెలుసుకోవాలి. సో అనగా దాని యొక్క వేగం అనేది సమయంతో పాటు మారుతూ ఉంటుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆకాశం నీలం రంగులో కనిపించడానికి ప్రధాన వైజ్ఞానిక కారణం ఏమిటి? అంటే కాంతి పరిక్షేపణం. సో రేలీ పరిక్షేపణ నియమం ప్రకారం తక్కువ తరంగదైర్ఘ్యం కలిగినటువంటి రంగులు నీలం కానివ్వండి, వైలెట్ ఎక్కువగా చెదరగొట్టబడతాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆకాశం అనేది నీలం రంగులో కనిపిస్తుంది. దానికి ప్రముఖ కారణం ఏంటంటే కాంతి యొక్క పరిక్షేపణంగా చెప్తాం. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యుత్ బల్బు యొక్క సామర్థ్యం అంటే పవర్ 60 వాట్ మరియు దానిని
20 వోల్ట్‌కి కలిపారు. సో బల్బు గుండా ప్రవేశించే విద్యుత్ ప్రవాహం ఎంత? మనకి ఇక్కడ ఏమేమి ఇచ్చారు అంటే పవర్ ఇచ్చారు. ఎంత? 60 వాట్స్. 60 వాట్స్ ఇచ్చారు. నెక్స్ట్ వోల్టేజ్ ఇచ్చారు. ఎంత? 120 వోల్ట్స్. 120 వోల్ట్స్. నెక్స్ట్ ఏం కనుగొనమంటున్నారు అంటే విద్యుత్ ప్రవాహం కనుగొనమంటున్నారు. విద్యుత్ ప్రవాహాన్ని కనుగొనమంటున్నారు. సో ఇక్కడ మనకి ప్రిన్సిపల్ ఏంటి? పవర్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ విద్యుత్ ప్రవాహం. వోల్టేజ్ ఇంటూ విద్యుత్ ప్రవాహం. మనకు కావాల్సింది ఏంటి? విద్యుత్ ప్రవాహం కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు P/V అవుతుంది. అంటే Vని తీసుకొస్తే బై అవుతుంది. సో అప్పుడు I ఈజ్ ఈక్వల్ టు P/V అంటే మనం ఏం రాస్తాం? 60/120 రాస్తాం. 60/120 అంటే 61 జా నెక్స్ట్ 62 జా అప్పుడు ఏమవుతుంది? 0.5 ఆంపియర్స్ అవుతుంది. 0.5 ఆంపియర్స్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ P ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, న్యూటన్ రెండవ గమన నియమం ప్రకారం స్థిర ద్రవ్యరాశి ఉన్న వస్తువుపై ఒక అసంతులిత బలం ప్రయోగిస్తే వస్తువుపై ఎలాంటి ప్రభావం పడుతుంది? అంటే వస్తువులో బలానికి అనులోమానుపాతంలో త్వరణం అనేది ఏర్పడుతుంది. న్యూటన్ రెండవ గమన నియమం ప్రకారం రెండవ గమన నియమం ఏంటి? F ఈజ్ ఈక్వల్ టు MA. F ఈజ్ ఈక్వల్ టు MA లేదా F ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు M. అంటే ద్రవ్యరాశి పెరిగితే బలం పెరుగుతుంది. ద్రవ్యరాశి పెరిగితే బలం పెరుగుతుంది. అదే ద్రవ్యరాశి తగ్గితే బలం అనేది తగ్గుతుంది. అంటే బలం అనేది ద్రవ్యరాశికి అనులోమానుపాతంలో ఉంటుంది. అప్పుడు మనం F ఈజ్ ఈక్వల్ టు ఒక కాన్స్టెంట్ పెట్టుకుంటే, అదే త్వరణం యొక్క కాన్స్టెంట్ పెట్టుకుంటే F ఈజ్ ఈక్వల్ టు MA అంట లేదా AM అంట. సో ఇక్కడ ఏ ఏంటి? త్వరణం. ఏంటంటే త్వరణం. సో వస్తువులో బలానికి అనులోమానుపాతంలో త్వరణం అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు? F ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు A అని కూడా రాసుకోవచ్చు. ఎప్పుడు మాస్ అనేది అంటే ద్రవ్యరాశి అనేది కాన్స్టెంట్ అయినప్పుడు మనకి F ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు A రాసుకోవచ్చు. లేదంటే A అనేది కాన్స్టెంట్ అయినప్పుడు మనకి F ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు M అని రాసుకోవచ్చు. ఓకేనా? సో మనకి ఆప్షన్ B అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏ మాధ్యమంలో ధ్వని వేగం అత్యధికంగా ఉంటుంది? సో చాలా సార్లు అడిగినటువంటి క్వశ్చన్ ఇది. సో మనకి ధ్వని అనేది ఏంటి? ఒక యాంత్రిక తరంగం. ధ్వని అనేది యాంత్రిక తరంగాల ద్వారా ప్రయాణిస్తుంది. సో యాంత్రిక తరంగానికి ఎప్పుడు కూడా ఒక మాధ్యమం అంటే మనకి ఏం కావాలి? యానకం అనేది కావాలి. మాధ్యమం అనేది కావాలి. సో ఇక్కడ చూడండి, మనకి యానకం అనేది ఎలా ఉండాలి అంటే అణువులు అనేవి దగ్గరగా ఉన్నట్లయితే, ఒక యానకంలో అణువులు అనేవి దగ్గరగా ఉన్నట్లయితే దానిలో ధ్వని వేగం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు గాలి, ద్రవాలు లేదా ఘన పదార్థాలు తీసుకుంటే వేటిలో ఎక్కువగా ఉంటుంది అంటే ఘన పదార్థాల్లో ధ్వని వేగం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఘన పదార్థాల్లో అణువులు అనేవి చాలా దగ్గరగా ప్యాక్ అయి ఉంటాయి. చాలా దగ్గరగా పొందుపరచబడి ఉంటాయి. అదే మీరు ద్రవాలు తీసుకున్నారనుకోండి, కొంచెం దూరంగా పొందుపరచబడి ఉంటాయి. నెక్స్ట్ అదే మీరు వాయువులు తీసుకుంటే చాలా దూరంగా ఇవి పొందుపరచబడి ఉంటాయి. సో ఘన పదార్థాల్లో అణువుల మధ్య ఆకర్షణ బలాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. తర్వాత ద్రవ పదార్థాల్లో ఉంటాయి. తర్వాత మనకి వాయు పదార్థాల్లో ఉంటాయి. సో దీన్ని బట్టి మనకి ఘన పదార్థాల్లో ఎక్కువ ధ్వని వేగం అనేది ఉంటుందని చెప్పొచ్చు. తర్వాత వేటిలో ఉంటుంది? ఫస్ట్ సాలిడ్స్లో ఉంటుంది. తర్వాత మనకి లిక్విడ్స్లో ఉంటుంది. తర్వాత గ్యాసెస్లో ఉంటుంది. నెక్స్ట్ శూన్యంలో తీసుకుంటే శూన్యంలో ఎలాంటి యానకం అనేది ఉండదు కాబట్టి శూన్యంలో ధ్వని వేగం అనేది 0 అవుతుంది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇప్పటి వరకు మీరు వీడియో చూస్తున్నారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. మేము పెడుతున్న ఎఫర్ట్ కనుక ఈ వీడియో పైన మీకు నచ్చి ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్, రసాయన శాస్త్రంలో ద్రవ్యరాశి నిత్యత్వ నియమాన్ని లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ని ప్రతిపాదించింది ఎవరు? రసాయన శాస్త్రంలో ద్రవ్యరాశి నిత్యత్వ నియమం, దీని ఏమంటాం? లా కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అని పిలుస్తాము. సో దీన్ని ఎవరు ప్రతిపాదించారంటే ఆంటోనీ వాన్ లావోయిజర్ ప్రతిపాదించారు. ఎప్పుడు ప్రతిపాదించారు? 1789లో ప్రతిపాదించడం జరిగింది. సో దీన్ని బట్టి ఏం చెప్తామంటే ద్రవ్యరాశిని సృష్టించలేము లేదా నాశనం చేయలేము. ఒక రసాయనిక చర్యలో ద్రవ్యరాశిని సృష్టించలేము లేదా నాశనం చేయలేము అనేది ఏంటంటే ద్రవ్యరాశి నిత్యత్వ నియమంగా చెప్తాం లేదా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ గా చెప్తాం. దీన్ని ఎవరు ప్రతిపాదించారంటే ఆంటోనీ వాన్ లావోయిజర్ ప్రతిపాదించారు. ఎప్పుడు? 1789లో ప్రతిపాదించారు. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది రసాయన చర్య యొక్క ప్రధాన ఉత్పత్తులు ఏమిటి? సో మనకి ఇక్కడ ఏమేమి ఇచ్చారు? NaOH ఇచ్చారు. NaOH ప్లస్ HCl అంటుండు. మీకు ఐడియా రావాలి వెంటనే. సో ఇక్కడ NaOH ఏంటి? బేస్ కదా. నెక్స్ట్ HCl ఏంటి? యాసిడ్. సో ఎప్పుడైనా ఒక యాసిడ్ అనేది ఒక బేస్తో రియాక్షన్ జరిపితే మనకి ఏమి ఏర్పడుతుంది అంటే సాల్ట్ అనేది ఏర్పడుతుంది, స్ఫటికం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ ఏమొస్తుంది?
నీరు వస్తుంది. నెక్స్ట్ ఏం వస్తుంది? నీరు అనేది వస్తుంది. సో ఇక్కడ NaOH HCl మధ్య చర్య జరిపినప్పుడు మనకి ఇక్కడ Na నెక్స్ట్ Cl కలిసి NaCl గాను, నెక్స్ట్ OH H కలిసి H2O గాను మనకి వేరవుతాయి. సో దీన్నే మనం ఏమంటామంటే న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటాం. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే NaOH HCl మధ్య చర్య జరిగినప్పుడు మనకి NaCl అనే సాల్ట్ ఏర్పడుతుంది. నెక్స్ట్ వాటర్ కూడా ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, న్యూరాన్స్లోని ఏ నిర్దిష్ట భాగం ఇతర కణాల నుండి రసాయన లేదా విద్యుత్ సందేశాలను స్వీకరించడానికి బాధ్యత వహిస్తుంది? సో న్యూరాన్లో ఉండేటటువంటి డెండ్రైట్ అనేది ఇతర కణాల నుండి రసాయన లేదా విద్యుత్ సందేశాలను స్వీకరించడానికి బాధ్యత అనేది వహిస్తుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో దేని ద్వారా గ్రహిస్తుంది? యాక్షన్ ద్వారా ఇది సందేశాలను గ్రహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక కాంతి తరంగం యొక్క తరంగ దైర్ఘ్యం 600 నానోమీటర్లు, దాని వేగం 3 × 10⁸ అయితే ఆ తరంగం యొక్క పౌనపున్యం ఎంత? సో ఇక్కడ మనకి ఏం కనుగొనమంటున్నాడు? పౌనపున్యం F ఐడెంటిఫై చేయమంటున్నాడు. ఏమి ఇచ్చాడు? తరంగ దైర్ఘ్యం లాంబ్డా ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు? వేగం v ఇచ్చాడు. సో మనకి ప్రిన్సిపల్ ఏంటి? వేగం v = పౌనపున్యము ఇంటూ తరంగ దైర్ఘ్యము. సో మనకు కావాల్సింది ఏంటి? పౌనపున్యం కాబట్టి సో ఇక్కడ F ఇలాగా ఉంచి లాంబ్డా అనేది తీసుకొస్తే మనకి v/λ అవుతుంది. సో ఇక్కడ మనకి v ఎంత? 3 × 10⁸. నెక్స్ట్ మనకి ఇక్కడ లాంబ్డా ఎంత? 600 నానోమీటర్స్. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? ఇక్కడ 3 × 10⁸ మీటర్స్ ఇచ్చాడు. మీటర్స్లో ఇచ్చాడు, మీటర్ పర్ సెకండ్. సో దీన్ని కూడా నానోమీటర్స్ని కూడా మనం మీటర్స్లోకి చేంజ్ చేసుకోవాలి. 1 నానోమీటర్ = 10⁻⁻9 మీటర్స్ అవుతుంది. అప్పుడు ఎలా రాసుకోవచ్చు? 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ బై 600 × 10⁻9 అని రాసుకోవచ్చు. సో అప్పుడు 10⁻9 పైకి తీసుకురండి, ఏమవుతుంది? 3 × 10⁸ అలాగే ఉంది ఆల్రెడీ, మనకి ఇంటూ 10⁻9 అవుతుంది. సో ఇక్కడ 600 అవుతుంది బై 600 అవుతుంది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? సో బేసెస్ సమానంగా ఉన్నాయి కాబట్టి ఘాతాలను కలుపుకుంటాం. అప్పుడు 3 × 10⁻17 బై 600 అవుతుంది. 17/600 అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయండి అంటే ఇక్కడ 10⁻2ని దీనికి యాడ్ చేయండి. అంటే చూడండి, సో 3 × 10⁻2 × 10⁻15 ఇలా కూడా రాసుకోవచ్చు కదా, బై 600 అంటే సో ఇక్కడ 3 × 10⁻2 అంటే ఎలా రాసుకోవచ్చు? 300/600 × 10⁻15 రాసుకోవచ్చు. సో ఈ 2 zeros కి 2 zeros కి నెక్స్ట్ 3 1s 3 2s. సో 1/2 × 10⁻15 అవుతుంది. సో 1/2 అంటే 0.5 × 10⁻15 అవుతుంది. సో ఇందులో ఒక 10ని దీంతో ఇంటూ చేయండి, అప్పుడు ఏమవుతుంది? సో మల్టిప్లై చేస్తే 5 × 10⁻14 ఎడ్జెస్ అవుతుంది. పౌనపున్యానికి ప్రమాణాలు ఏంటి? ఎడ్జెస్ కదా. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ద్రావణంలో 80 గ్రాముల నీటిలో 20 గ్రాముల సాధారణ ఉప్పును కలిపితే ఆ ద్రావణం యొక్క ద్రవ్యరాశి శాతం ఎంత? సో ఇక్కడ మనకు అడిగేది ఏంటి? ద్రవ్యరాశి శాతం అంటే m% అడుగుతున్నాడు. ద్రవ్యరాశి శాతం అనేది అడుగుతున్నాడు. సో ఇక్కడ సాంద్రత = ఎలా రాసుకోవచ్చు? సాంద్రత = ద్రావిత భారం. సాంద్రత D = ద్రావిత భారము బై ద్రావణం మొత్తం భారం అని రాసుకోవచ్చు. సో ఇంటూ 100 రాస్తాం. సో ఇక్కడ ద్రావిత భారం అంటే ఎంత? సో ద్రావిత భారం అంటే ఏంటి? ఇక్కడ ఒక ద్రావణంలో 80 గ్రాముల నీటిలో 20 గ్రాముల సాధారణ ఉప్పు ఏదైతే లెస్ క్వాంటిటీలో ఉంటుందో అదే మనకి ద్రావితం అవుతుంది. సో ఇక్కడ మనం ఉప్పుని ద్రావితం అంటాం. సో అంటే D = 20 బై ద్రావణ మొత్తం భారం అంటే ద్రావణి భారము అదేవిధంగా ద్రావిత భారము అంటే 80+ అంటే నీటి యొక్క భారము అదేవిధంగా ఉప్పు యొక్క భారము అంటే 80 + 20 అవుతుంది. అప్పుడు 20/100 × 100 అవుతుంది. ఇక్కడ 100 ఉంది కదా, సో పర్సెంటేజ్ చేసినప్పుడు 100 చేస్తాం. సో ఇక్కడ 20/100 × 100 అంటే 2 zeros, ఇక్కడ 2 zeros, అప్పుడు ఏమవుతుంది? 20 ఆన్సర్ అవుతుంది. 20% అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కణాల లోపల ఆక్సిజన్ సమక్షంలో లేదా గైర్హాజరీలో గ్లూకోజ్ విచ్ఛిన్నమై జీవశక్తి ఉత్పత్తి అయ్యే ప్రక్రియని ఏమంటారు? సో కణాల లోపల ఆక్సిజన్ సమక్షంలో లేదంటే
ఆక్సిజన్ గైర్ హాజరీలో వాయు శ్వాసక్రియ, అవాయు శ్వాసక్రియ అంటాం కదా. సో వాయు శ్వాసక్రియ అంటాం. ఆక్సిజన్ సమక్షంలో జరిగితే వాయు శ్వాసక్రియ. నెక్స్ట్ గైర్ హాజరీలో జరిగితే అవాయు శ్వాసక్రియ. సో కణాల లోపల ఆక్సిజన్ సమక్షంలో లేదా గైర్ హాజరీలో వాయు శ్వాసక్రియలో లేదా అవాయు శ్వాసక్రియలో గ్లూకోజ్ విచ్ఛిన్నమై మనకి ఏటీపీ ఉత్పత్తి అయ్యే శక్తి ఉత్పత్తి అయ్యేటటువంటి ప్రక్రియని ఏమంటారు అంటున్నాడు. అంటే కణ శ్వాసక్రియ అంటాము. కణ శ్వాసక్రియ అంటాము. సెల్ రెస్పిరేషన్ అని పిలుస్తాం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కఫ్ సిరప్, టింక్చర్ అయోడిన్ మరియు అనేక టానిక్ల తయారీలో ఇథనాల్ను వాడడానికి ప్రధాన కారణం ఏమిటి? సో ఇక్కడ ఇథనాల్ అంటే ఏంటి? C2H5OH లేదంటే CH3CH2OH అని రాస్తాం. దీన్నే మనం ఏమంటాం? ఇథనాల్ అంటాం. దీన్నే మనం ఏమంటామంటే ఇథనాల్ అంటాం. ఇథనాల్ను మనం ఇప్పుడు కూడా ఒక అద్భుతమైనటువంటి ద్రావణిగా ఉపయోగిస్తాం. సో ఏదైతే కాఫ్ సిరప్లో ఉన్నటువంటి కెమికల్ కానివ్వండి, అంటే రసాయన పదార్థం కానివ్వండి, లేకపోతే టింక్చర్ అయోడిన్లో ఉన్నటువంటి రసాయన పదార్థం కానివ్వండి, సో ఈ ద్రావణిలో ఇథనాల్లో ఈజీగా డిజాల్వ్ అవుతాయి కాబట్టి దీన్ని ఒక అద్భుతమైన ద్రావణిగా చెప్తాం. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గాలిలో కాంతి వేగం 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. వేరే ఒక మాధ్యమంలో కాంతి వేగం 2 × 10⁸ మీటర్ పర్ సెకండ్కు తగ్గితే ఆ మాధ్యమం యొక్క వక్రీభవన గుణకం ఎంత? సో ఇక్కడ మనకి వక్రీభవన గుణకం n = v1/v2 లేదంటే కాంతి వేగము బై వేగము. సో అంటే వేరే వస్తువులో వేగం అంటాం. సో ఎలా రాస్తాం? n = కాంతి వేగం ఏంటి? 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ వేరే ఒక మాధ్యమంలో కాంతి వేగం ఎంత? 2 × 10⁸ మీటర్ పర్ సెకండ్. సో 8 మీటర్ పర్ సెకండ్కి క్యాన్సిల్. నెక్స్ట్ 10⁸కి 10⁸కి క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు n = 3/2 అవుతుంది. ఏమవుతుంది? 1.5 అవుతుంది. n = 1.5 అవుతుంది. సో అప్పుడు మనకి ఈ వేరే మాధ్యమం అనేది ఏమవుతుందంటే సో గ్లాస్ అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? అప్పుడు బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏ చర్యలు అపఘటన లేదా డికంపోజిషన్ చర్యకు సూచిస్తాయి? కింది వాటిలో ఏ చర్యలు అపఘటన లేదా డికంపోజిషన్ చర్యను సూచిస్తాయి అంటున్నాడు. సో ఎప్పుడైనా డికంపోజిషన్ అంటే ఏంటి? ఇక్కడే అర్థమవుతుంది. అపఘటన లేదా డికంపోజిషన్ అంటే ఒక పదార్థం అనేది ఎక్స్ అనే పదార్థం అనేది రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలుగా విడిపోయినట్లయితే దాన్ని రసాయన చర్యను ఏమంటామంటే డికంపోజిషన్ లేదా అపఘటన చర్య అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ AgBr తీసుకుంటే మనకి సూర్యరశ్మి సమక్షంలో Ag+ గాను Br- గాను విడిపోతుంది. సో ఇది మనకు ఒక డికంపోజిషన్ రియాక్షన్. నెక్స్ట్ CaCO3 తీసుకుంటే వేడి సమక్షంలో థర్మల్ రియాక్షన్లో మనకి ఇది CaO కాల్షియం ఆక్సైడ్ గాను నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ గా విడిపోతుంది. ఇది కూడా మనకేంటి? డికంపోజిషన్ రియాక్షన్. నెక్స్ట్ వాటర్ అనేది విద్యుత్ విశ్లేషణలో మనకి H2 గాను నెక్స్ట్ O2 గాను విడిపోతుంది. ఇది కూడా మనకేంటి? డికంపోజిషన్ రియాక్షన్. నెక్స్ట్ ఇక్కడ Fe అంటే ఐరన్ కాపర్ సల్ఫేట్తో రియాక్షన్ జరిపినప్పుడు మనకి ఫెర్రస్ సల్ఫేట్ వస్తుంది, నెక్స్ట్ కాపర్ అనేది వస్తుంది. సో మనం దీన్ని ఏమని చెప్తాం అంటే స్థానభ్రంశ చర్య అంటాం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? కాపర్ సల్ఫేట్లో ఉన్నటువంటి కాపర్ని ఎవరు డిస్ప్లే చేస్తున్నారు? ఐరన్ అనేది డిస్ప్లే చేస్తుంది. కాబట్టి దీన్ని డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాము. దీన్నే మనం ఏమంటాం? డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ లేదా స్థానభ్రంశ చర్య అని పిలుస్తాము. సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? 1, 2, 3 అనేవి మనకి ఏంటంటే డికంపోజిషన్ రియాక్షన్ లేదా అపఘటన చర్యలుగా చెప్తాము. నెక్స్ట్ క్వశ్చన్, ఆహారపు గొలుసులో కింది వాటిలో వేటిని ప్రాథమిక వినియోగదారులుగా వర్గీకరిస్తారు? అంటే సో ఇక్కడ చూడండి మనకి ఆహారపు గొలుసులో ఏమేమి ఉంటాయి అంటే ఉత్పత్తిదారులు ఉంటాయి, ప్రొడ్యూసర్స్ అంట. ఉత్పత్తిదారులు ఉంటాయి. తర్వాత శాకాహారులు, తర్వాత మాంసాహారులు ఉంటాయి. తర్వాత పూతికాహారులు, వీటినే డికంపోజర్స్ అంట. పూతికాహారులు ఉంటాయి. సో ఇది స్టెప్ 1. నెక్స్ట్ 2, 3, 4 ఆహారపు గొలుసులో మనకి ఇదొక స్టేజ్, నెక్స్ట్ ఇదొక స్టేజ్, మొత్తం 4 స్టేజ్లు ఉంటాయి. ఓకేనా? సో ప్రాథమిక వినియోగదారులు ఎవరు అంటే మనకి ఇక్కడ శాకాహారులు ప్రాథమిక వినియోగదారులు అవుతారు. సో ఇక్కడ చూడండి ఉత్పత్తిదారులు ఇవి. సో ఈ 3 కూడా శాకాహారులు కానివ్వండి, మాంసాహారులు కానివ్వండి, పూతికాహారులు కానివ్వండి. సో ఈ 3 అంటే మనకి వినియోగదారులు. సో ఇక్కడ శాకాహారులని ప్రాథమిక వినియోగదారులు అంటాం, మాంసాహారులని ద్వితీయ వినియోగదారులు అంటాం. సో ఇక్కడ ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
శాకాహారులను మనం ఆహారపు గొలుసులో ఏమంటామంటే ప్రాథమిక వినియోగదారులు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి? శాకాహారులకి జింక కానివ్వండి, ఆవు కానివ్వండి, కుందేలు కానివ్వండి, సో ఇవన్నీ కూడా శాకాహారులుగా చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్, కణత్వచం వశ్యతను కలిగి ఉండడానికి ప్రధాన కారణం ఏమిటి? కణత్వచం ఇక్కడ వశ్యత అంటే ఏంటంటే ఫ్లెక్సిబిలిటీని కలిగి ఉండడానికి ప్రధాన కారణం ఏంటి అంటాడు. అంటే ఎందుకంటే కణత్వచం అనేది దేంతో తయారవుతుందంటే లిపిడ్లు, అదేవిధంగా ప్రోటీన్లతో తయారవుతుంది కాబట్టి, ప్రోటీన్లతో తయారైనటువంటి ద్విపొరగా లేదా బైలేయర్గా ఉంటుంది కాబట్టి దీనికి ఫ్లెక్సిబిలిటీ లేదా వశ్యత అనేది ఉంటుంది. సో ఎందుకంటే ఇది కొన్ని పదార్థాలు మాత్రమే తన లోపలికి గ్రహించేలాగా చేస్తుంది. సో కొన్ని పదార్థాలని బయటే ఉంచుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే మీరు అమీబా కనుక తీసుకున్నట్లయితే అమీబాలో జరిగేటటువంటి ఎండోసైటోసిస్ ప్రక్రియలో ఆహారాన్ని గ్రహించడం అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుందంటే మనకి ఇక్కడ కణత్వచం యొక్క వశ్యత లేదా ఫ్లెక్సిబిలిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో అల్ట్రాసౌండ్ యొక్క ఉపయోగాలు ఏవి? లేదా అతిధ్వనులు అంటాం. కింది వాటిలో అల్ట్రాసౌండ్స్ లేదా అతిధ్వనుల యొక్క ఉపయోగాలు ఏవి? సో ఇక్కడ చూడండి, మనకి అతిధ్వనులు అంటే ఏంటి? 20,000 హెడ్జెస్ కంటే ఎక్కువగా ఉన్నటువంటి ధ్వనులే మనం ఏమంటామంటే అతిధ్వనులు అంటాం. సో ఈ అతిధ్వనుల యొక్క ఉపయోగాలు ఏంటంటే ఎకోకార్డియోగ్రఫీ అంటే గుండెకు సంబంధించి దాని యొక్క కవాటాల యొక్క చిత్రాలను తీయడానికి ఎకోకార్డియోగ్రఫీలో ఈ అల్ట్రాసౌండ్ని ఉపయోగిస్తాం. సో మనకి స్టేట్మెంట్ 1 కరెక్టే. నెక్స్ట్, మూత్రపిండాలో ఏర్పడే రాళ్లను ముక్కలుగా పగలగొట్టడానికి కూడా మనం అల్ట్రాసౌండ్ని ఉపయోగిస్తాం. చాలాసార్లు వినే ఉంటారు. నెక్స్ట్, యంత్రాలు మరియు లోహపు దిమ్మెల్లో కంటికి కనిపించని పగుళ్ళని ఐడెంటిఫై చేయడానికి కూడా మనం దేన్ని ఉపయోగిస్తామంటే అల్ట్రాసౌండ్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్, సోనార్ టెక్నాలజీ ద్వారా సముద్రం యొక్క లోతును కనుగొనడానికి కానివ్వండి, లేకపోతే నీటి అడుగులో ఏవైనా వస్తువులు ఉంటే ఆ వస్తువులను గుర్తించడానికి కానివ్వండి మనం అల్ట్రాసౌండ్ని ఉపయోగిస్తాం. సో మనకి 4 ఆప్షన్స్ కూడా 4 స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్ట్ అవుతాయి. సో పైవన్నీ కూడా సరైనవి అవుతాయి. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవి మనకి ఆగస్ట్ 3 షిఫ్ట్ 1కి సంబంధించినటువంటి సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది ఏదైతే మనకి సూపర్ రివిజన్ కోర్స్ ఉందో సో దాంట్లో నేను ఉంచడానికి ట్రై చేస్తాను. తప్పకుండా డౌన్లోడ్ చేసుకొని తీసుకోవడానికి ట్రై చేయండి. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చేటటువంటి మోటివేషన్ బట్టి నెక్స్ట్ షిప్స్ యొక్క వీడియోస్ అనేవి ఎంత హార్డ్ వర్క్ చేసైనా తీసుకురావడం జరుగుతుంది. సో మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్.